నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. పొత్తులో వెళుతున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు, మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు. ఈసారి ఎలా అయినా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60 70 తీసుకుంటాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు, ఒక్కడే సింగిల్గా కూడా కారేసుకెళ్ళి చర్చించాడు.